ఫ్రెండ్స్ ఒక అబ్బాయి చాలా ఏళ్లుగా దుబాయ్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇక అతని కెరీర్ కూడా బాగా ఉండటంతో అతను ఇండియా వచ్చి పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే అతని పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ తన సెలవులు పూర్తయిన తర్వాత దుబాయ్కి వెళ్ళినప్పుడు అతని భార్య అతను లేకుండా అస్సలు ఉండలేకపోయింది. దీంతో అతను కూడా తన భార్య కోసం అతని ఉద్యోగాన్ని వదిలి శాశ్వతంగా భారతదేశం తిరిగి రావాలని, తన అందమైన భార్యతో పూర్తి సమయం గడపాలని కోరుకున్నాడు. అయితే అతను కనుక తన కంపెనీ మానేస్తే ఆ కంపెనీకి పెద్ద నష్టం అనేది కలుగుతుంది. కానీ మరో పక్కన అతను మాత్రం తన భార్యతో కలిసి జీవించాలనే పట్టుదలతో ఉన్నాడు. దీంతో ఆ కంపెనీ ఏం చేసింది అంటే, నువ్వు అక్కడికి వెళ్లే బదులుగా నీ భార్యని ఇక్కడికి తీసుకురమ్మని అడుగుతుంది. దీంతో అతను కూడా ఇక్కడ పని చేసుకోవచ్చు, ఆ కంపెనీకి కూడా ఎటువంటి నష్టం రాదు అని. అయితే ఫ్రెండ్స్, అతను చేసిన ఈ పని అనేది అతని జీవితంలో ఎటువంటి ఒక మలుపును తీసుకువచ్చిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అటువంటి ప్రదేశంలో ఆమె సురక్షితంగా ఉండలేదని అందరికీ తెలుసు కదా. ఇక తన కంపెనీ కూడా అతను కనుక కంపెనీ మానేస్తే వారికి నష్టం కలుగుతుందని, అతన్ని పని మానేసే బదులుగా తన భార్యని ఇక్కడికి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా మీ భార్యను దుబాయ్ లేదా గల్ఫ్ దేశంలోకి తీసుకువెళ్లకూడదని, ఎందుకంటే అక్కడ ఆమె సురక్షితంగా ఉండలేదని ఆ వ్యక్తికి కూడా తెలుసు. అందుకే అతను కూడా ఈ మాట విన్న వెంటనే ముందుగా ఎంతగానో భయపడ్డాడు. కానీ అతనికి కూడా మరొక దారి లేక తన భార్యను తన దగ్గరికి తెచ్చుకున్న తర్వాత ఒకరోజు అతని యజమాని దృష్టి అతని భార్య మీద పడింది. ఆమెను చూసిన వెంటనే అతను పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నిజంగా చాలా షాకింగ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఒక అద్భుతమైన కథ. కాబట్టి ఫ్రెండ్స్, నిజంగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి నిజాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కథ. సునీల్ అనే ఒక అబ్బాయి 2003 నుంచి దుబాయ్లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ఉన్నాడు. నిజంగా అతను ఒక మంచి ఎలక్ట్రీషియన్. అతను పనిచేస్తున్న ఎన్నో భవనాల్లో అక్కడ అతను హెడ్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ఉండేవాడు. అతని మూలంగా అతని కంపెనీకి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అంటే అతను 2012 నుండి దుబాయ్లో పనిచేస్తున్నాడు. అంటే సుమారుగా 10 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఇక ఇప్పుడు అతని వయస్సు 30 ఏళ్లు. మరో పక్కన బాగా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. అయితే ఎంత ఎక్కువ డబ్బు సంపాదించినా ఏం లాభమని ఆలోచించిన సునీల్ తాను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత భారత్కు వచ్చి తన ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేసుకుంటానని చెప్పిన వెంటనే ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లి సంబంధాలు చూశారు. అప్పుడే అతనికి సంధ్య అనే ఒక అమ్మాయి బాగా నచ్చింది. ఎందుకంటే సంధ్య చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక సునీల్ కూడా సంధ్యను మొదటి చూపులోనే ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ ఇద్దరికి వివాహమైన తర్వాత సునీల్ మరియు సంధ్య చాలా ప్రేమగా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవించడం ప్రారంభించారు. అయితే ఆ విధంగా సంధ్యతో కలిసి చూస్తూ ఉండగానే 3 నెలల కాలం అనేది గడిచిపోయింది. ఇక ఆ విధంగా రోజులు గడిచిపోవటంతో సునీల్ కు తన సెలవులు ముగిసిపోయాయనే విషయం గుర్తుకు వచ్చింది. ఇక ఆ తర్వాత అతను సంధ్యను తన పుట్టింట్లో వదిలివేసి మళ్లీ తిరిగి దుబాయ్కు వెళ్లాడు. అయితే అతను అలా దుబాయ్కి వెళ్లిన తర్వాత సంధ్య ఏమాత్రం కూడా తన భర్తను వదిలి ఉండలేకపోయింది. ప్రతిరోజు ఆ ఇద్దరు కూడా ఫోన్ చేసి మీరు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని ఏడుస్తూ సునీల్తో మాట్లాడుతూ ఉండేది. ఇక సునీల్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. నువ్వు లేకుండా కూడా నేనిక్కడ ఉండలేకపోతున్నానని అతను కూడా ఎంతో బాధతో చెప్పేవాడు. కానీ అతను అక్కడికి వచ్చి ఇంకా నెల కూడా అవ్వలేదు. ఇప్పుడే మన పరిస్థితి ఈ విధంగా ఉంటే నాకు మరో 2 ఏళ్ల పాటు సెలవు కూడా లేదు. మరి అప్పుడు నీ పరిస్థితి ఏమిటో నా పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ నేనేం చేయగలను అని అతను తన పరిస్థితి గురించి సంధ్యకు వివరంగా చెప్పాడు. అయితే అవన్నీ విన్న తర్వాత కూడా సంధ్య, నాకేమీ తెలీదు, మీరు ఎలాగోలా వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేసేయండి, మీరు లేకుండా నేను ఉండలేను, మనిద్దరం కలిసే ఉందామని అతని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది. ఇక ఆమె మాటలు విన్న సునీల్ కూడా ఏమని ఆలోచిస్తాడు అంటే, నిజమే కదా, నాకిప్పటికే 30 ఏళ్లు దాటాయి, పెళ్లి కూడా అయింది. ఇక ఫైనాన్షియల్ గా కూడా ఇప్పటికే బాగా డబ్బు కూడా సంపాదించాను. ఇంకా ఇక్కడ ఉండి ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం? నా భార్యకు కనుక ఈ సమయంలో నా సమయాన్ని ఇవ్వకపోతే ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం? ఆ డబ్బుతో ఏం చేయాలి అని ఆలోచించాడు. అందుకే అతను కూడా వెంటనే మరుసటి రోజు తన మేనేజర్ దగ్గరికి వెళ్లి ఉద్యోగం మానేసి మళ్లీ తన ఇంటికి వెళ్లిపోవాలని చెప్పాడు. అలాగే వెళ్లే ముందుగా నాకు సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా క్లియర్ చేయమని అడిగాడు. ఎందుకంటే అతను 10 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి రావాల్సిన మరికొంత డబ్బులు కూడా ఉన్నాయి. సుమారుగా 5 నుండి 7 లక్షల రూపాయల వరకు కంపెనీ ఇంకా అతనికి ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే అతను కనుక ఇంటికి వెళ్లిపోతే ఒక మంచి వర్కర్ని కోల్పోతామని కంపెనీ ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక మరోవైపున సునీల్ మాత్రం వీలైనంత త్వరగా తన భార్య దగ్గరకు వెళ్లిపోతానని ఆనందంలో ఉన్నాడు. కానీ ఫ్రెండ్స్, అతను అనుకున్న ఈ మార్గం అంత సులభం కాదని ఆ సమయంలో అతనికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, సునీల్ తన మేనేజర్తో ఏమని చెప్పాడు అంటే, సార్ నేను వీలైనంత త్వరగా నా జాబ్ను రిజైన్ చేసి వెళ్లిపోవాలి అనుకుంటున్నానని చెబుతాడు.
ఇక ఆ మేనేజర్ కూడా చేసేదేమీ లేక అతని యజమాని అయిన షేక్ సునీల్ అనే ఒక వ్యక్తి మన దగ్గర హెడ్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడని, అయితే అతనికి ఈ మధ్య రీసెంట్ గా పెళ్ళైందని, ఇప్పుడు అతని భార్య కోసం అతను తిరిగి తన దేశానికి వెళ్లిపోవాలి అనుకుంటున్నానని చెబుతాడు. కానీ అతను నిజంగా ఒక మంచి ఎలక్ట్రీషియన్. అతని మూలంగా మన కంపెనీకి ఇప్పటివరకు ఎంతగానో ఉపయోగం కలిగింది. ఎందుకంటే అతని పని ముందు మరే ఎలక్ట్రీషియన్ కూడా సాటి లేరు అని చెబుతాడు. కాబట్టి అతను కనుక మన దగ్గర ఉండకపోతే మనకు రాబోయే రోజుల్లో చాలా పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇక మేనేజర్ మాటలు విన్న షేక్ కూడా అయితే అతని ఎలాగైనా ఇక్కడే ఉండేలాగా చేయమని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఆలోచించి అతన్ని భారత్కు పంపే బదులుగా తన భార్యని ఇక్కడికి పిలిపించుకోమని చెబుతారు. అయితే షేక్ మాటలు విన్న మేనేజర్ ఏమని అంటాడు అంటే, సార్ అది సాధ్యం కాదు కదా, ఎందుకంటే గల్ఫ్ దేశం యొక్క నియమాల ప్రకారం ఇక్కడ పనిచేస్తున్న ఒక ఇంజనీర్, డాక్టర్ లేదా మేనేజర్ అయితే మాత్రమే, అంటే పెద్ద పోస్టులో ఉన్నవారు, అది కూడా వారి ఆదాయం నెలకు కనీసం 2 నుండి 4 లక్షల రూపాయలు ఉంటే మాత్రమే వారు తమ భార్యను అక్కడికి తీసుకుని వెళ్ళగలరు. ఇక ఈ విషయం గురించి ఆలోచించిన తర్వాత మేనేజర్ మరియు షేక్ ఏమని ఆలోచించి ఒక ఉపాయం గురించి ఆలోచిస్తారు అంటే, వారు సునీల్ కు సంబంధించిన ఒక నకిలీ ఇంజనీర్ డిగ్రీ సర్టిఫికేట్ ను తయారు చేస్తారు. ఇక ఆ సర్టిఫికేట్ సహాయంతో ఇప్పుడు అతని భార్యను ఇక్కడికి తీసుకురావడానికి మన కంపెనీ ద్వారా అనుమతి పొందేలాగా చేయమని ఆ షేక్ మేనేజర్ కు చెబుతాడు. ఇక ఆ విషయాన్ని మేనేజర్ వెళ్లి సునీల్ కు చెబుతాడు. అయితే మొదట్లో సునీల్ అతని మాటలు విని షాక్ అయినా కూడా సంధ్య కోసం సరే అని ఒప్పుకొని సంధ్య పాస్పోర్ట్ కూడా తయారు చేస్తారు. ఆ తర్వాత సునీల్ సంధ్యను దుబాయ్ తీసుకురావడానికి తన గ్రామానికి వెళతాడు. అయితే ఫ్రెండ్స్, సంధ్యకు కూడా దుబాయ్ వెళ్లే అవకాశం రావటంతో ఆమె కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక ఆ తర్వాత సునీల్తో కలిసి ఆమె కూడా అందరికీ బాయ్ చెప్పి హ్యాపీగా దుబాయ్కి వెళ్ళింది. ఇక వారు అక్కడికి వచ్చేటప్పటికే వారి కంపెనీ కూడా ఆ ఇద్దరి కోసం ఒక అద్భుతమైన ప్లాట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2-3 రోజుల పాటు ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత సునీల్ మళ్ళీ తిరిగి పనిలోకి వెళ్లటం మొదలు పెడతాడు. అలా 10 రోజుల పాటు హాయిగా గడిచిపోయాయి. అయితే ఒకరోజు సునీల్ మేనేజర్ అతనితో ఏమని చెబుతాడు అంటే, సునీల్, నువ్వెలా ఉన్నావు? నీ జీవితం ఎలా సాగుతుంది? ఇప్పుడు ఇక్కడ నీ భార్యతో హాయిగానే ఉంటున్నావా అని అడుగుతాడు. ఇక వెంటనే సునీల్ కూడా అవును సార్, చాలా సంతోషంగా ఉన్నామని చెబుతాడు. అయితే సునీల్ మేనేజర్ కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి. అతను కడపకు సంబంధించిన వ్యక్తి. అతని పేరు ప్రతాప్ రెడ్డి. ఇక సునీల్ ఆ తర్వాత మరొకసారి తన మేనేజర్ కు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ కారణంగానే ఇప్పుడు నేను నా భార్య ఇక్కడ చాలా సంతోషంగా కలిసి జీవిస్తున్నాం. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అని మరొకసారి చెబుతాడు. ఇక వెంటనే ప్రతాప్ రెడ్డి ఏమని చెబుతాడు అంటే, సునీల్, నీ థ్యాంక్ యూతో పని అనేది జరగదు. నువ్వు ఖచ్చితంగా నేను చేసిన సహాయానికి పార్టీ ఇచ్చి తీరాల్సిందే అని అడుగుతాడు. ఇక వెంటనే సునీల్ కూడా సంతోషంగా, సార్, ఇందులో మీరు మొహమాట పడాల్సిన అవసరమేముంది, ఖచ్చితంగా నేను మీరు కోరుకున్న విధంగానే పార్టీ ఇస్తాను అని చెబుతాడు. మనం ఈ రోజే కావాలంటే బయటకు వెళదామని కూడా అంటాడు. అయితే ప్రతాప్ మాత్రం, లేదు సునీల్, నాకు బయట పార్టీ అనేది వద్దు, మేము మీ ఇంటికే వస్తాం, ఎలాగో మీ భార్యను కూడా చూసినట్లుగా ఉంటుంది అని చెబుతాడు. ఆమె చేతి వంటే తిందాము అని చెబుతాడు. ఇక మేనేజర్ చెప్పిన ఆ మాట విన్న వెంటనే సునీల్ నోట్లో వెలక్కాయ పడినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను అప్పటికి గల్ఫ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు విన్నాడు. ఎవరైనా కూడా తన భార్యను అక్కడికి తీసుకువచ్చినా అక్కడ ఎంతో మంది షేక్లు కూడా అది ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని వారితో చాలా తప్పుడు పనులు చేస్తూ ఉంటారని, అందుకే సునీల్ కూడా తన భార్యను మేనేజర్ కు మరియు అతని షేక్ యజమానికి చూపించడానికి ఎంతగానో భయపడతాడు. అందుకే అతను ఏమని చెబుతాడు అంటే, సార్, ఇంట్లో ఏం మజా ఉంటుంది, మనం బయట ఎక్కడో ఒక చోట పార్టీ చేసుకుందాం. అయితే అతను ఎంత చెప్పినా కూడా మేనేజర్ ఏమని చెబుతాడు అంటే, లేదు సునీల్, మేము మీ ఇంటికే వస్తాం, మనం బయట పార్టీలు ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా, మేము రోజు బయటే తింటాం కదా, అందులో కొత్త ఏముంది, కాబట్టి మాకు హోమ్లీ ఫుడ్ కావాలి, నేను మన బాస్ మీ ఇంటికి తప్పకుండా భోజనానికి వస్తామని చెబుతాడు. ఇక సునీల్ కూడా చేసేదేమీ లేక సరే సార్ అని ఒప్పుకుంటాడు. అయితే మీరు ఏ రోజు వస్తారని అడుగుతాడు. ఇక వెంటనే ప్రతాప్ ఏమని చెబుతాడు అంటే, శుక్రవారం ఎలాగూ సెలవు కాబట్టి ఆ రోజే వస్తాము అని చెబుతాడు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుంచి సునీల్ మరియు అతని భార్య సంధ్య వారి కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వారిని ఆహ్వానించడానికి, అలాగే వారు వచ్చిన తర్వాత వారికి వడ్డించడానికి ఎన్నో వంటలు కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ప్రతాప్ రెడ్డితో పాటు అతని యజమాని, అలాగే మరొక 2 ఎంప్లాయీస్ కూడా భోజనానికి సునీల్ ఇంటికి వచ్చారు. ఇక వారందరూ వచ్చి వారి ఫ్లాట్ లో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అప్పటికే సునీల్ వారు తినటానికి, తాగటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా హాల్లోనే సిద్ధం చేశాడు. కాబట్టి అతని వారి ముందు ఒక్కొక్కరికి ఆహారం ఇస్తూ ఉన్నాడు. వారందరూ కూడా అవి తింటూ తాగుతూ ఉన్నారు. అలా రాత్రి 11 గంటల వరకు వారి పార్టీ కొనసాగుతూనే ఉంది. అయితే అప్పటికే మేనేజర్ చాలా ఎక్కువగా తాగేశాడు. మిగిలిన వారు కూడా బాగా తాగేశారు. ఇక తాగిన మత్తులో ప్రతాప్ రెడ్డి ఏమని మాట్లాడతాడు అంటే,
సునీల్, నువ్వు ఇప్పటి వరకు నీ భార్య ముఖాన్ని మాకెందుకు చూపించలేదు అని అడుగుతాడు. ఇక వెంటనే, సార్, తను పల్లెటూరు నుంచి వచ్చింది కదా, ఎక్కువగా అక్కడి ఆచారాలనే ఫాలో అవుతుంది. అంతేకాకుండా ఆమె కొత్త వారికి తన ముఖాన్ని చూపించడానికి ఎంతగానో సిగ్గుపడుతుంది. అందుకే ఆమె బయటికి రావడానికి సిగ్గుపడి లోపలే ఉందని చెబుతాడు. అంటే ఏదో విధంగా సునీల్ తన భార్యను రక్షించాలనుకుని ఆమెను వీరెవరూ చూడకూడదని ఈ విధంగా చెబుతాడు. కానీ ప్రతాప్ మాత్రం చాలా మొండిగా, అదేంటి సునీల్ ఆ విధంగా అంటావు? మేమింత దూరం వచ్చింది నీ భార్యను పలకరించడానికే కదా. తను ఇక్కడికి అసలే కొత్తగా వచ్చింది. మేమందరం ఆమెను ఒకసారి కలిసి ఆమెకు మరింత ధైర్యం చెబితేనే కదా ఆమె ఇక్కడ సంతోషంగా ఉండేది. కాబట్టి మేమేం పరాయి వాళ్ళం కాదు కదా తనని మాకు చూపించకుండా ఉండటానికి అని ప్రతాప్ ఎంతగానో పట్టుబడతాడు. ఇక మరోవైపున అసలే అతను మేనేజర్ కావటంతో, పైగా అతని పక్కన వారి యజమాని కూడా ఉండటంతో, అలాగే మరొక ఇద్దరు కొలీగ్స్ కూడా ఉండటంతో వారు కూడా పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్లే. అందుకే ఇక సునీల్ కూడా వారి మాటలు కాదనలేక సరే అని తన భార్యను తీసుకువస్తానని చెప్పి లోపలికి వెళతాడు. ఆ తర్వాత సంధ్యను బయటకు తీసుకుని వచ్చి ఆమెను వారందరికీ చూపిస్తాడు. ఇక ఆమె కూడా వచ్చి వారి ముందు నిలబడిన వెంటనే ప్రతాప్ రెడ్డి సంధ్యను చూస్తూ అలాగే ఉండిపోతాడు. ఆ తర్వాత, సునీల్, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీ భార్య నిజంగా చాలా అందంగా ఉందని పొగుడతాడు. అంతేకాకుండా నాకు కూడా ఇలాంటి అమ్మాయి భారీగా ఉంటే ఎంత బాగుండేదో అని పైకే అనిస్తాడు. ఇక అతని మాటలు విన్న వెంటనే సంధ్యకు చాలా మొహమాటంగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఆమె అక్కడి నుండి కొద్దిగా సిగ్గుతో లోపలికి వెళ్ళిపోతుంది. అయితే అలా ఆమె లోపలికి వెళుతుంటే ప్రతాప్ రెడ్డి ఆమెను ఆపి, నువ్వెక్కడికి వెళుతున్నావు? నిన్ను కలవటానికే కదా మేము ఇక్కడికి వచ్చామని ఆమె చేతిని పట్టుకుని ఆపేస్తాడు. ఆ తర్వాత అతని జేబులో నుంచి ఒక బంగారు గొలుసు తీసి సంధ్య చేతిలో పెడతాడు. ఇక వెంటనే సునీల్ కూడా, సార్, ఇంత విలువైన గిఫ్ట్ ఎందుకు? వద్దులేండి సార్ అని చెబుతాడు. దీని అవసరం ఏముంది? మీరొచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు, అంతకంటే మాకేం వద్దు సార్ అని చెబుతాడు. ఇక వెంటనే ప్రతాప్ మాత్రం, లేదు సునీల్, నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి. మరి నీ భార్య ముఖం చూడటానికి వచ్చినప్పుడు మేము బహుమతి తీసుకురాకుండా ఎలా ఉంటాం చెప్పు? కాబట్టి ఖచ్చితంగా సంధ్య, నువ్వు ఈ బహుమతి తీసుకొని తీరాల్సిందే అని సంధ్య చేతిలో బలవంతంగా ఆ గొలుసును పెట్టేస్తాడు. ఆ తర్వాత వారందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అలా అర్ధరాత్రి వారందరూ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సునీల్ మరియు సంధ్య కూడా భోంచేసి కాసేపు రిలాక్స్గా కూర్చుంటారు. ఆ తర్వాత సంధ్య ఏమని చెబుతుంది అంటే, మీ మేనేజర్ నిజంగా చాలా వింతగా ప్రవర్తించారు. నాకు అతని ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. ఈ రోజు తర్వాత మీరెప్పుడు కూడా దయచేసి ఆయన్ని ఇంటికి తీసుకురావద్దు అని చెబుతుంది. అతని ప్రవర్తన చూసి నాకు నిజంగా చాలా భయంగా అనిపించింది అని ఆమె కొద్దిగా భయంతో సునీల్కు చెబుతుంది. ఇక సునీల్ కూడా, నువ్వేం భయపడకు, ఈ రోజంటే ఏదో నిన్ను చూడటానికి వచ్చారు, భవిష్యత్తులో మళ్ళీ వారెందుకు మన ఇంటికి వస్తారు, ఇలా ప్రతిరోజు అసలు మన ఇంటికి ఎందుకు తీసుకువస్తాను. అంతేకాకుండా సునీల్ ఏమని చెబుతాడు అంటే, మనం అసలే పరాయి దేశంలో, తెలియని దేశంలో ఉన్నాం. ఇక్కడ ఏదైనా జరిగితే మనకు సహాయం చేయడానికి కూడా ఎవరూ లేరు కదా. అందుకే మా మేనేజర్ మాటలు కాదనలేక ఈ ఒక్కసారికి ఒప్పుకొని ఇక్కడికి తీసుకుని వచ్చాను. అది కాక ప్రతాప్ రెడ్డి కూడా మన దేశానికి చెందినవాడే కాబట్టి మనతో ఎటువంటి చెడుగా ప్రవర్తించడాన్ని నమ్మకంతో తీసుకువచ్చానని చెబుతాడు. కానీ ఫ్రెండ్స్, ఏది ఏమైనా సరే సునీల్ మనసులో కూడా ఒక భయం అనేది ఉంది. ఇక మరుసటి రోజు కూడా సునీల్ తన పనికి వెళ్లిన వెంటనే ప్రతాప్ మళ్ళీ అతని కలుసుకొని ఈ విధంగా అంటాడు, సునీల్, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి. నీ భార్య నిజంగా చాలా బాగా వంట చేసింది. ఇక నుండి ప్రతి శుక్రవారం కూడా నేను మీ ఇంటికే వచ్చి భోజనం చేస్తానని చెబుతాడు. నాకు తెలిసి మీ ఆవిడ కూడా చాలా మంచిదే. మేం వస్తామంటే తను కూడా తప్పకుండా వంట చేస్తుంది అని అతనే అనేస్తాడు. ఇక అతని మాటలు విని పైకి సునీల్ ఏమనలేక థ్యాంక్ యూ సార్ అని లోపల మాత్రం ఎంతగానో బాధపడతాడు. పైకి మాత్రం అతనితో కాదని ఏమీ చెప్పలేకపోతాడు. ఇక ఆ తర్వాత శుక్రవారం రానే వస్తుంది. దీంతో ఆ రోజు సునీల్ నిజంగానే చాలా బ్యాడ్ మూడ్ లో ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు ప్రతాప్ రెడ్డి మళ్ళీ తన ఇంటికి వస్తాడేమోనని. అసలు సంధ్య భయపడుతుందనే కారణంతో అప్పటి వరకు సునీల్ సంధ్యకు ఈ విషయాన్ని కూడా చెప్పడు. అందుకే సునీల్ ఆ రోజు శుక్రవారం అయినా కూడా ప్రతాప్ రెడ్డికి కనిపించకుండా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరుసటి రోజు శనివారం తరువాత ఆదివారం వస్తుంది. ఇక ఆ రోజు సునీల్ కొద్దిగా పని ఉండి బయటకు వెళతాడు. అయితే ప్రతాప్ రెడ్డి చెప్పకుండానే ఆ రోజు సునీల్ ఇంటికి వెళతాడు. అతని ఇంటి బయట ఉన్న డోర్ బెల్ ను మోగిస్తూ ఉంటాడు. ఇక సునీలే వచ్చాడు అనుకుని సంధ్య కూడా వచ్చి తలుపు తెరుస్తుంది. అయితే ఆమె ఎదురుగా ప్రతాప్ ను చూస్తుంది. ఇక అప్పుడు ఆమె అతన్ని చూసిన వెంటనే ముందుగా షాక్ కి గురవుతుంది. ఆ తర్వాత నమస్తే సార్ అని చెప్పి సునీల్ ఇంట్లో లేడని చెబుతుంది. ఆయనతో ఏమైనా పని ఉందా సార్ అని అడుగుతుంది. ఇక వెంటనే ప్రతాప్ కూడా సునీల్ ఇంట్లో లేడని, బయట సైట్ లో ఉన్నాడని నాకు తెలుసు అని చెబుతాడు. నువ్వు నన్ను లోపలికి పిలవ్వా అని అడుగుతాడు. ఇక సంధ్య కూడా భయపడుతూనే అతను పెద్ద మనిషి కావడంతో లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. కానీ ఆమె మనసులో కూడా ఎంతో భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన్ని రావద్దని ఏదైనా చెబితే తన భర్తకు ఏదైనా ప్రమాదమో ఏదైనా ఇబ్బంది కలిగిస్తారేమోనని అతన్ని లోపలికి రమ్మని చెబుతుంది. ఇక ప్రతాప్ కూడా లోపలికి వచ్చి హాల్లోనే కూర్చొని ఉంటాడు.
మరోవైపున సంధ్య వెంటనే గదిలోకి వెళ్లి సునీల్కు ఫోన్ చేసి ప్రతాప్ ఈ విధంగా ఇంటికి వచ్చాడని చెబుతుంది. మీరు వీలైనంత త్వరగా ఇంటికి రమ్మని అడుగుతుంది. అయితే సునీల్ మాత్రం అయ్యో నేను మన ఇంటికి చాలా దూరంలో ఉన్నాను, అయినా నువ్వు భయపడకు, వీలైనంత త్వరగా వచ్చేస్తానని ఆమెకు చెబుతాడు. ఇక ఆ తర్వాత ఆమె హాల్లోకి వెళ్లి చూసేటప్పటికి ప్రతాప్ హాల్లోనే కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఇక అతను ఆ విధంగా ఎందుకు ఏడుస్తున్నాడో చూసి సంధ్య నిజంగా ఆశ్చర్యపోతుంది. అయితే ఆమెకు భయం వేసి అతన్ని ఏమీ అడగదు. ఆ విధంగా గంటసేపు ప్రతాప్ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పటికే సునీల్ కూడా అతని ఇంటికి వస్తాడు. ఇక సునీల్ కూడా వచ్చి ప్రతాప్ ఏడవటాన్ని చూసి అసలేమైంది అని సంధ్యను అడుగుతాడు. సంధ్య కూడా ఏమోనండి, అతను వచ్చినప్పటి నుండి ఇలాగే ఇక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడని చెబుతుంది. ఇక సునీల్ కూడా అతని దగ్గరికి వెళ్లి సార్ మీకేమైంది అని అడుగుతాడు. మీరెందుకు ఏడుస్తున్నారు? ఇక అతని మాటలు విని ప్రతాప్ మరింత ఎక్కువగా ఏడవటం ప్రారంభిస్తాడు. ఇక వెంటనే సునీల్ కూడా ఏమైంది సార్, మీరు అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నారు, అసలేం జరిగింది? ఇక వెంటనే ప్రతాప్ తన కథ చెప్పటం మొదలు పెడతాడు. సునీల్, నా కూడా నీలాంటి అందమైన భార్య ఉండేది, కానీ నేను మా పెళ్ళైన తర్వాత ఆమెను పట్టించుకోకుండా డబ్బు కోసం పరిగెత్తడంలో చాలా బిజీ అయిపోయాను. అయితే తను మాత్రం మన దేశం నుండి నాకెప్పుడు పదే పదే ఫోన్ చేస్తూనే ఉండేది. మీరు లేకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని ఎంతగానో బాధపడుతూ ఉండేది. కానీ నేను ఆ సమయంలో నా భార్య కంటే డబ్బును సంపాదించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఇక ఆమె నేను రావటం లేదని విసుగు చెంది నాకు డైవర్స్ ఇచ్చి మరొక పెళ్లి చేసుకుంది. అయితే ఈరోజు నా దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది, నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను. కానీ ఈ రోజుకి కూడా నా జీవితం ఎందుకు పనికిరాని ఒక బిచ్చగాడిలాగా ఉంది. ఇక అతను మాటలు విన్న వెంటనే అదంతా ఓకే సార్, అయితే మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. ఇంతకీ మీరు ఇక్కడికి వచ్చి ఈ విషయాలు చెప్పడానికి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఇక ప్రతాప్ ఏమని చెబుతాడు అంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నీ భార్యను ఒక విషయం అడగటానికి వచ్చాను. ఆమె నాకు కూడా ఆమె లాంటి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తుందేమోనని. ఇక అతని మాటలు విన్న వెంటనే సునీల్ ముందుగా ఆశ్చర్యపోతాడు. సార్, మీకిప్పటికే 40 ఏళ్ల వయసు దాటింది. ఈ వయసులో మిమ్మల్ని ఏ అమ్మాయినా ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అయితే అప్పుడే సంధ్య ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండి ప్రతాప్ వైపు చూసి ఈ విధంగా చెబుతుంది. సార్, మీరేమీ అనుకోను అంటే నాకొక అక్కయ్య ఉంది. అయితే తనకు విడాకులైపోయాయి. ఆమె వయసు ఇప్పుడు 35 ఏళ్లు. మీరు కనుక ఆమెను పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఆమెతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పిస్తానని చెబుతుంది. ఇక వెంటనే ప్రతాప్ కూడా నువ్వు ఎటువంటి అమ్మాయిని చూసినా సరే నాకెటువంటి ప్రాబ్లం లేదు సంధ్య, కానీ నాకు మాత్రం నీలాంటి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి పెట్టవా అని అడుగుతాడు. ఎందుకంటే నేను ఇంటికి వెళితే చాలా ఒంటరిగా ఉంటున్నాను. నాకంటూ ఇంట్లో ఎటువంటి తోడు లేదు. నా తల్లిదండ్రులు కూడా లేరు. వారిద్దరు కూడా ఎప్పుడో చనిపోయారు. నేనిప్పుడు ఒంటరిగా ఉంటున్నాను. నా బంధువులు కూడా నాకిప్పుడు తోడుగా లేరు. ఇక అతని పరిస్థితి చూసి సంధ్య కూడా సరే సార్, నేను తప్పకుండా మాట్లాడతానని చెబుతుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆమె తన గ్రామానికి ఫోన్ చేసి తన తల్లికి అసలు విషయాన్ని చెబుతుంది. ఆ తర్వాత తన అక్కయ్యతో అన్ని విషయాలు మాట్లాడుతుంది. ఇక అప్పటికే సునీల్ మరియు సంధ్య కూడా ప్రతాప్తో తన అక్కయ్య గురించి అన్ని విషయాలు చెబుతారు. ఆ తర్వాత వీడియో కాల్లో తన అక్కయ్యతో మాట్లాడిస్తారు. ప్రతాప్కి కూడా సంధ్య అక్కయ్య బాగా నచ్చుతుంది. మరోవైపు ప్రతాప్ కూడా అన్ని రకాలుగా మంచి వ్యక్తే అని సంధ్య మరియు సునీల్ కు కూడా అర్థమవుతుంది. ఇక సంధ్య అక్కయ్య పేరు రాధ. మరోవైపు ప్రతాప్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతను నిజమైన సర్టిఫికేట్ తోనే ఇక్కడ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కాబట్టి అతను తన భార్యను ఇక్కడికి తెచ్చుకోవచ్చు. కాబట్టి రాధకు కూడా పాస్పోర్ట్ తయారు చేయించి రాధను కూడా దుబాయ్కి పిలిపిస్తాడు. ఆ తర్వాత ప్రతాప్ మరియు రాధ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా కలిసి జీవించడం ప్రారంభిస్తారు. అంటే సునీల్ ది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. వారి ఇంట్లోని ఈ ఇద్దరు జంటలు కూడా కలిసి జీవించడం ప్రారంభిస్తారు. ఇక ఆ విధంగా 1 సంవత్సరం హాయిగా గడిచిన తర్వాత మళ్ళీ వారందరూ కలిసి భారత్ కు వెళతారు. ఆ తర్వాత అక్కడ ప్రతాప్ మరియు రాధ గుడిలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి మళ్ళీ తిరిగి దుబాయ్కి వెళతారు. ఇక దుబాయ్ వెళ్లిన తర్వాత ప్రతాప్ మరియు రాధ కూడా కలిసి వారి ఇంట్లో చాలా ఆనందంగా చాలా అద్భుతంగా కలిసి జీవించడం ప్రారంభిస్తారు. ఈ విధంగా వారు 10 ఏళ్ల పాటు కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తారు. ఎందుకంటే ప్రతాప్ నిజంగా చాలా మంచి వ్యక్తి. అతని దగ్గర బోలెడంత డబ్బు కూడా ఉంది. దీంతో అతను తన భార్య రాధతో పాటు సంధ్య, సునీల్ కూడా ఎన్నో దేశాలకు తీసుకువెళుతూ ఉండేవాడు. ఆ విధంగా అందరూ కలిసి ఎంతో హాయిగా జీవిస్తూ ఉండేవారు. ఇక ఈ 10 ఏళ్లలో ప్రతాప్ మరియు రాధకు 2 పిల్లలు కూడా పుట్టారు. ఇక సంధ్య మరియు సునీల్ దంపతులకు కూడా 2 పిల్లలు పుట్టారు. వారందరూ కూడా కలిసి దుబాయ్లోనే ఉండేవారు. ఆ విధంగా వారందరూ చాలా ఆనందంగా సవ్యంగా వారి జీవితం జీవిస్తూ ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, 2023లో అంటే ప్రతాప్కు 50 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించారు. ఇక ఆయన మరణంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు. ఇక ప్రతాప్ చనిపోయిన బాధతో వారందరూ ఎన్నో రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నారు.
అంతేకాకుండా ప్రతాప్ లేని దుబాయ్లో వారందరికీ ఉండటానికి కూడా అస్సలు నచ్చలేదు. అక్కడ ఉంటే అతని జ్ఞాపకాలతో మరింతగా బాధపడతామని అందరికీ అర్థమైంది. అందుకే సునీల్ అక్కడి నుంచి అందరినీ తీసుకొని భారత్కు వచ్చేశాడు. ఇక రాధ ప్రతాప్ స్వగ్రామమైన కడపకు వెళ్లి అక్కడే అతని ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉంటుంది. కానీ అక్కడ కూడా ఉండటం ఆమెకు అస్సలు నచ్చదు. అయితే అప్పటికే అక్కడ ఉన్న అతని ఆస్తి మొత్తాన్ని కూడా ప్రతాప్ రాధ పేరు మీదే రాస్తాడు. అలాగే అతని బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా రాధని నామినీగా ఉంచుతాడు. ఎందుకంటే అప్పటికే ప్రతాప్కు గుండె జబ్బు ఉందని, ఎప్పటికైనా అతని ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని అతనికి ముందే తెలుసు. ఇక దీంతో రాధ కూడా అక్కడ ఉండలేక ప్రతాప్కు సంబంధించిన ఆస్తులన్నిటినీ అమ్మేసి అన్ని లెక్కలు సెటిల్ చేసుకుని మళ్ళీ తన గ్రామానికి వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు ప్రతాప్ రాధతో కలిసి ఉన్నా లేకపోయినా ఆమె జీవితానికి, అతని పిల్లల జీవితానికి ఎటువంటి కొరత లేకుండా చేశాడు. కానీ వారి జీవితంలో ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క లోటు ప్రతాప్ రెడ్డి లేకపోవటమే. అతను లేకుండానే ఇప్పుడు వారి జీవితం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే రాధ మరియు ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రతాప్ను నిజంగా చాలా మిస్ అవుతున్నారు. మరి ప్రతాప్ రెడ్డి ఆత్మకు మనశ్శాంతి కలగాలని మీరు కూడా కోరుకుంటూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.